ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బెస్ట్ 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 ఓకే, 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో చెప్పిన పథకాలు చెప్పినట్లుగా అమలు జరుగుతున్నాయా? జరుగుతుంది. తల్లికి వందనం విడుదల చేసిన ప్రభుత్వం మొన్న 2వ విడత. ఓకే. సో 13,000 చొప్పున అకౌంట్లో వేశారు. 2,000 గవర్నమెంట్కి స్కూల్స్కి సంబంధించి వెళ్ళాయి. మీ ఇంట్లో ఎవరికైనా అందాయండి పథకాలు అంటే? అందునే ఓకే. జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా? డెవలప్ అవుతుందండి. ఇప్పుడు చంద్రబాబు వంటి వరకు డెవలప్ అవుతుంది. ఓకే. సో ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది ఈ 2 ఏళ్లలో అంటే? జరగబోతుంది. సంథింగ్ రాబోయే ఫ్యూచర్లో మంచిగా నడుస్తుందని ఒక అంచనా. నడవాలని నేను కోరుకుంటున్నాను. అయితే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు అంటారు జగన్ గారు. ఏమో అలా చేసే పనితీరుని బట్టి పెడుతున్నారని ఆలోచన. ఓకే. సో మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని బేరీజ్ వేసుకుంటే ఏ ప్రభుత్వంలో ప్రజలకు ఎక్కువ మంచి జరిగింది అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం మంచి జరిగింది అనుకో. అమరావతి వర్సెస్ మావిగన్ దేనికి మీ ఓటు రాజధానిగా అంటే? అమరావతి. ఎందుకు సార్ అమరావతి అనుకుంటారు మీరు క్యాపిటల్గా? మేము రాబోయే కాలంలో ఇప్పుడు చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఆలోచన. చివరి ప్రశ్న, ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మంచిదని మీరు భావిస్తున్నారు? చంద్రబాబు. మరొకసారి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు గెలవాలనుకుంటున్నారు? చదువుకున్న నిరుద్యోగులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, మంచిగా ఉంటుందని ఆలోచన.